ఒకప్పుడు ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్కగట్టిరు. ఇప్పుడు ఒక ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్కగడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి కొల్లాపూర్లో టేలెండ్లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మాకు బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ కింద లెక్కగట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1 లక్ష ఎకరాలకు నికర జలాలతోటి. ఈరోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్దీ నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాల మెజారిటీ మక్తల్కు ప్రయోజనం ఉంది, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్ జీవో నెంబర్ 69. అందుకే ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్ తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరు అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరికైనా పోదాం, ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పినాయి కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలుపెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, ఇప్పుడు గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్ళు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో కూడా నాకు తెలియదు. ఈరోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. 10 ఏళ్ల పాటు దాదాపు 57,000 కోట్లు ఖర్చు పెట్టింది, పనులు ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. మరి ఈ ప్రభుత్వము ఎప్పట్లోగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది? మరోవైపు ఎంత అంచనాని, ఇప్పటికే రేట్లు పెరిగాయని మీరు చెప్తున్నారు, అంచనా ఏమైనా పెంచే అవకాశం ఉందంటారు? అంచనాలు ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రారంభం నుంచి ఉద్దండాపూర్ వరకు ఉన్న బాటిల్ నెక్స్ అన్ని కూడా క్లియర్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ జూన్ లోపల వీలైనంత వరకు వీటిని 100% చేసి ట్రంక్ కెనాల్స్, రిజర్వాయర్లు కంప్లీట్ చేస్తాం. బ్రాంచ్ కెనాల్స్ మిగతా అన్ని కూడా తర్వాత టెండర్లు పిలవాల్సింది. ఇప్పుడు పిలిచినా ఇడవడానికి నీళ్లు లేవు, ఇవ్వడానికి నిధులు లేవు. సో ఇప్పుడు ఉన్న పంపులు, లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు 100% నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్గా 100% పూర్తి చేసే పని పెట్టు. మా అధికారులు డిసెంబర్ జనవరి వరకు అయిపోతాయి సార్ అని చెప్తున్నారు. కానీ నేను 2027 జూన్ లోపల
పాలమూరు రంగారెడ్డి ఉద్దండాపూర్ వరకు అవసరమైన కర్వేన కానీ మిగతా అన్ని రిజర్వాయర్లను పూర్తి చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉద్దండాపూర్ వరకు నీళ్ళని తరలించే పని చేస్తాము. వీటన్నిటిని చేసిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఎట్లా తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటిని కూడా ఎట్లా చేయాలనో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సమీక్ష చేసుకొని వాటి మీద ముందుకు వెళ్తాం. సార్, తెలంగాణకు 65%, 66% మనకు వస్తే 30-35% వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళతోని ప్రతిపాదన 50-50% నిధులు ఖర్చు పెట్టుకుందామని ఒక చర్చ చేస్తున్నాం. వీటిని వినియోగంలోకి తెచ్చుకొని ఇప్పుడు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నీళ్లు 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఉన్నాయి పూర్తి చేసుకుంటే ఇంకొక 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరు జిల్లాలో మనం నీళ్ళు ఇచ్చుకోగలిగితే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా మనల్ని చూస్తే అసూయపడే పరిస్థితి వస్తుంది పాలమూరు జిల్లా మీద. కాబట్టి ఈ పనులు పూర్తి చేయడానికి నేను నిరంతరం నా చిత్తశుద్ధిని ఎవడో కేసీఆర్ ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు, నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తుంది కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగింది, ఏ చిన్న ఆరోపణ నేనడని వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏళ్ళల్లా ఎవరైనా ఏ కాంట్రాక్టర్ అయినా ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితోని పనులు పూర్తి చేస్తాము, చేసే బాధ్యత నాది. మీరు సహకరించండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. sir, BRS has leveled an allegation saying that you have neglected PRLIS for last 2.5 years, and today's revision is just an eyewash. If you are serious about it, you should allocate funds immediately. What is your take on that? And one more question, sir. It's 30 months away for the elections, and there are 6 welfare promises to be delivered and large-scale projects to be completed. What is the strategy that the government has for fund allocation, considering that the state is reeling under distress? The first issue, that is TRS. They are known for they burn liars and looters. So I need not to answer their allegation. First point. Second point, we have our own strategy to fulfill all these 6 guarantees. Have you seen Sannabiyam, Indirama Illu, 200 units free per, Mahalakshmi bus free ride, Grohalakshmi and 500 rupees cylinder? All these are my 6 guarantee schemes. So I'm implementing everything. Last week I have inaugurated 1,25,000 Indirama houses, complete state. Next 3 months I am going to inaugurate another 1 lakh houses. So June 2nd I have declared 2.5 lakh more houses I am going to give. Till date I have cleared everything. There is no 1 rupee pending in Indirama houses. This is what our commitment. Whatever we commit, we will deliver. If our capacity is not there, we are not going to commit anything. So I need not to answer TRS. My responsibility to give answer my people who have elected, who have voted for me. ధాన్యం కొనుక్కుంటే మీరు వాళ్ళ బీజేపీ వాళ్ళ ఎంపీ ముందు వాళ్ళ హౌసెస్ ముందు మీరు పోయిస్తామని కూడా అన్నారు. కానీ వాళ్ళు కాసేపటి క్రితం అరవింద్ రియాక్ట్ అయ్యాడు, ఇది అరిష్టం, అవసరమైతే మీకు చేత కాకపోతే దిగిపోండి, రాష్ట్రపతి పాలన మేము పెడతామని కూడా ఆయన అన్నాడు. కాసేపు ఇప్పుడు మోడీనే దిగమాను, మొత్తం రాష్ట్రంలో ఉన్నాయని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమేలుగా పెట్టిండో వీళ్ళని చెప్పమాను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంకులో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయా నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయా? ఆయన కూడా పేద ఆయనే కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్కి రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తా అన్నాడు. చేసిండా? పండించింది కొంటలేడు.
తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమనుండ్రి, రాహుల్ గాంధీ గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రు. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటారు? 50 లక్షలు కొంటారు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలి? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగు పోండి అని ఇది పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారా వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయి వచ్చినాం ప్రహ్లాద్ జోషి దగ్గరికి, మీరే చూసిండ్రు కదా. సో కిషన్ రెడ్డికి, ధర్మపురి అరవింద్ గారికి, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు పండించిన పంట ఇప్పుడు యూరియా ఇంత షార్టేజ్ వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం యూరియా మనకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. ఇది న్యాయమా? పోనీ వీళ్ళ చేతగాంతనం కాదా? కనీసం వీళ్ళు 8 మంది ఉండ్రు, పోయో మంత్రి దగ్గర కూర్చొని అయ్యా బయట నుంచి ఇచ్చేది ఇచ్చిపెట్టు, మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న రామగుండంలో ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న యూరియా మాదన్న మాకియండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం కూడా లేదు కదా. తెచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఈడ పొంకనాలు కొడతారేంది? మా దగ్గర పొంకనాలు కొడితే ఏమొస్తుంది? 12 ఏళ్ళు అయింది, 3 సార్లు అయిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా. మీరు జవాబు చెప్పకుండా మేము ఏదైనా ప్రశ్నిస్తే మీరు దిగిపోండి మేము చేస్తామని. నరేంద్ర మోడీ గారిని దిగిపోమని ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటింపజేస్తా.